మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం అయితే భక్తులు దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా క్రౌడ్ అనేది కొద్దిగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు అటు అధికారులు. అయితే సాయంత్రం 6 గంటలకి అమ్మవారిని గద్దెనెక్కించి ఊరేగింపుగా కన్నెపల్లి నుంచి ఇక్కడ మేడారం వరకు కూడా అమ్మవారిని తీసుకుని వస్తారు. ఈ ఊరేగింపు సమయంలో అమ్మవారిని గద్దెనెక్కించిన తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్లుగా మార్నింగ్ తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు సాయంత్రం అమ్మవారు వచ్చే సమయానికి అక్కడ గద్దెలు ఎక్కించిన తర్వాత ఇక్కడికి ఏవైతే మండపాలు కట్టారో అమ్మవారికి సంబంధించి సమ్మక్క సారలమ్మలకు సంబంధించి సారలమ్మని మొదటిగా తీసుకొస్తారు కాబట్టి సారలమ్మకు సంబంధించిన గద్దెని ఉంచే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది అక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళు అమ్మవారికి బంగారము అలాగే ఒడిబియ్యం సమర్పించుకోవడం ఇవన్నీ కూడా అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి అమ్మవారు వచ్చే సమయానికి దాదాపుగా అక్కడంతా కూడా క్లియర్ గా ఉండేటట్లు చూస్తున్నారు. అలాగే మంత్రి సీతక్క కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడికి వచ్చే అధికారులకు కూడా ప్రోటోకాల్ దర్శనంతో పాటు వారిని కూడా విఐపి మార్గాల ద్వారా బయటకు పంపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా సారలమ్మ గద్దెనెక్కించిన తర్వాత ఇటు గోవిందరాజులు అలాగే పగిడిద్ద స్వామి వారిని కూడా ఇక్కడికి తీసుకురానున్నారు. 6 గంటలకి సారలమ్మ గద్దెనెక్కించిన తర్వాత ఇటు గోవిందరాజులు పగిడిద్ద రాజులు కూడా గద్దె ద్వారా ఇక్కడికి వస్తారు. దాదాపుగా 10 నుంచి 11 గంటల సమయం వరకు కూడా ఈ ఊరేగింపు అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కన్నెపల్లి నుంచి కూడా ఇక్కడికి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా అమ్మవారి దయ కోసం ఆమెని దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళని ఎలాంటి తోపులాట జరగకుండా తొక్కిసలాటకి దూరంగా ఉంచే ప్రయత్నంలో రోపాటు కూడా అధికారులు నిర్వహించబోతున్నారు. అలాగే ఇటు ప్రోటోకాల్ దర్శనాలు కాసేపు నిలిపివేస్తారు. అలాగే దాని తర్వాత ఇటు వివిఐపి మార్గాల ద్వారా వస్తున్న భక్తులను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ గమ్యస్థానాలు చేస్తున్నారు. అలాగే సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ లో దాదాపుగా 30 చోట్ల ఈ మెడికల్ క్యాంపులు అనేవి చేపట్టడం, అలాగే ఈ బంగారం విసిరే టైంలో చాలా మంది గాయాల పాలవుతున్నారు కాబట్టి వాళ్ళని వెంటనే హెల్త్ క్యాంపులకి తరలించి వాళ్ళకి ప్రాథమిక చికిత్స కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ అమ్మవారు మొక్కులు చెల్లించుకోవడానికి ఎదురుకోళ్లు బంగారాన్ని విశిష్టంగా అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి అప్పుడు అమ్మవారికి సమర్పించే టైంలో భక్తులు కాస్త ఆలోచించి అది విసిరేటప్పుడు ఉండాలి అని కూడా ఇటు అధికారులు పదే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలతో ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇటు తప్పిపోకుండా వాళ్ళకి ఒక QR కోడ్ కావచ్చు, అలాగే వాళ్ళ హ్యాండ్ మీద నెంబర్స్ కావచ్చు రాస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అటు తులాభారం వేసే వద్ద కూడా చాలా మంది నిలువెత్తు బంగారం అమ్మవారికి మొక్కుకుంటారు కాబట్టి తులాభారానికి కూడా ఒక సపరేట్ ప్లేస్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ కూడా కంప్లీట్ గా సెక్యూరిటీ అయితే అక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకైతే సారలమ్మ వారు గద్దెనెక్కించిన తర్వాత ఈ మహాజాతర శోభాయమానంగా మొదలవబోతోంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం మొదలుకొని రేపు గురువారం, శుక్రవారం, శనివారం ఇలా వరుసగా 4 రోజుల పాటు కూడా మహాజాతర అనేది ఒక మినీ కుంభమేళాన్ని తలపించేలాగా తెలంగాణ మినీ కుంభమేళా అనేది ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి. కాబట్టి యావత్ మంది భక్తులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రేపు క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు నిర్వహిస్తున్నారనే చెప్పాలి. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం నుంచి.